భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా వెదర్ అప్డేట్ అందించింది. మరి ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ ఎలా ఉండబోతున్నాయి, వాతావరణం ఎలా ఉండబోతోంది అనే అంశానికి సంబంధించి వెదర్ అప్డేట్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు వెదర్ అప్డేట్ తో. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి భారీ వర్షాలు పడబోతున్నాయా? ఇవాటి నుంచి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం ప్రస్తుతం కాస్త ఆందోళన కలిగిస్తోందా మాట్లాడుకుందాం. దక్షిణ కోస్తా రాయలసీమని ప్రభావం ఉండబోతోంది. దాంతోపాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్తో పాటు ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఇది కూడా ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ. అమరావతి కేంద్రంగా వెదర్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే వరుస ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే వాయుగుండాలు కావచ్చు, లేకపోతే అల్పపీడనాలు కావచ్చు. అల్పపీడనాలు, వాయుగుండాలు, దాంతోపాటు తుఫానులు ఈ ప్రభావాన్ని చూసింది ఆంధ్రప్రదేశ్. గత నెల రోజుల క్రితం వరకు అటువంటి సినారియోని. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే భోగికి మంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారా? అవును, భోగికి మంటలేసేందుకు సిద్ధమవుతున్నారా? మీ ఆశల మీద నీళ్లు చల్లేందుకు బంగాళాఖాతం సిద్ధమని రెడీ అవుతోంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. 12, 13, 14 అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి భోగితో పాటు సంక్రాంతికి కూడా భారీ వర్ష సూచన ఉందా? లేకపోతే కేవలం వర్షాలైనా? ఉంటే ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది? ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఏం చెబుతోంది? భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి అలర్ట్స్ ఇస్తోంది? దాంతోపాటు ప్రైవేట్ సైట్స్కి సంబంధించి ఆ సినారియో ఎలా కనిపిస్తోంది? ఎటువంటి వాతావరణం ఉంది? ఎటువంటి వర్ష సూచన ఉంది? ఆవర్తనమైనా ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందా? అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రమాదం ఉందా? ఆ వాయుగుండం తుఫానుగా పరిణమించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే కనుక ఎలా ఉండొచ్చు? ఏ రోజుల్లో ఉండొచ్చు? ఏ మేరకు ఉండొచ్చు? అసలు ఎందుకు ఉండకపోవచ్చా? ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ అక్కడక్కడ కాస్త మబ్బు పట్టిన వాతావరణం మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఎందుకంటే ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి క్లియర్ కట్గా కొన్ని జిల్లాలు అయితే మాత్రం కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే కనుక ఇదిగో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ మ్యాప్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. భారతదేశానికి సంబంధించిన మ్యాప్. అలాగే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇక్కడ కాస్త బ్లూగా మీకు కనిపిస్తోంది కదా. ఈ ప్రాంతం ప్రస్తుతం ఆ ఆవర్తన ప్రభావం అయితే మాత్రం కంటిన్యూ అవుతుందని చెప్పుకోవాలి. ఇటు తమిళనాడు కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఆ రిపోర్టు కూడా మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు పెద్దగా లేదని చెప్పుకోవాలి. కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లోని ఈ ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు తమిళనాడు మీద కూడా ఈ ప్రభావం ఉంది. సో ఇటువంటి సినారియోలో ఒకసారి నేను విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ సినారియోలో నార్మల్గానే మనకి కనిపిస్తోంది. సో వర్షాలు ఏమైనా పడే అవకాశానికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ విశాఖపట్నం సంబంధించి అంత పెద్దగా మనకు కనిపించట్లేదు. కానీ ఇక్కడ విశాఖపట్నం దాటిన తర్వాత మాత్రం సినారియో ఉంది. దాంతోపాటు ఒంగోలు ఈ ప్రాంతాల కాస్త మబ్బు పట్టిన వాతావరణం మనకి కనిపిస్తోంది. ఇదిగోండి ఇక్కడ కొన్ని చోట్ల మాత్రం ఇలా ఆ బ్లూగా మీకు కనిపిస్తోంది కదా. మరి ముఖ్యంగా కనిగిరి కావచ్చు, లేకపోతే ఇటు నెల్లూరుకు సంబంధించి కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇటువంటి సినారియో మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో విండి సాయంత్రం మీరు చూసారు. ఇప్పుడు జూమర్త సాయంత్రం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను సినారియో ఎలా ఉండబోతుంది అనేది. ఇదిగో మీరు చూస్తే కనుక ఇది బంగాళాఖాతం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కోస్తా తీరం, చెన్నైకి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉపరితల ఆవర్తనం ఉంది. ఆ ప్రభావం మీరు చూస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది నేను టైమర్ ఆన్ చేస్తున్నాను. సో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడి నుంచి అంటే ఈ రోజు మధ్యాహ్నం కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోందా? ఇంపాక్ట్ అంటే ఉపరితల ఆవర్తన ప్రభావం కాబట్టి కాస్త గాలులకు సంబంధించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రేపు అంటే భోగి రోజు కాస్త ఇటు నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత 13వ తారీఖుకి సంబంధించి కాస్త ఇంపాక్ట్ చూపించే మనకు అవకాశం కనిపిస్తోంది. ఇదిగోండి 13వ తారీఖు అంటే రేపటి మధ్యాహ్నం నుంచి ఈ ప్రభావం మనకి రాయలసీమ ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత దాదాపుగా నార్మలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడుతో పాటు కేరళ,
ఈ కర్ణాటకతో పాటు ఇలా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు ఉందనే చెప్పుకోవాలి. ఓ మై గాడ్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఒక బహుశా దీనికి సంబంధించి మనకి క్లారిటీ రావాలి. శ్రీలంకకు సంబంధించి ఓకే మనకి ప్రమాదం లేదనుకోవచ్చు, ఎందుకంటే ఇది బంగాళాఖాతంలో ఉన్నప్పటికీ కూడా అరేబియా సముద్రం వైపు వెళ్ళిపోతుంది. మనకి ఈ ఉపరితల ఆవర్తనం గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇది పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. సో ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే కనుక మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో ఒకసారి శాటిలైట్ ఇమేజ్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి ఆ ఉపరితల ఆవర్తన ప్రభావానికి సంబంధించి మనకి కాస్త కనిపిస్తుందనే చెప్పుకోవాలి ఇక్కడ. సో ఈ ఇంపాక్ట్తోనే కాస్త మనకి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఇక్కడ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందో చూద్దాం. ఆ తర్వాత జిల్లాల వారీగా ఎటువంటి సినారియో ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు A cyclonic circulation lies over southwest and joining southeast Bay of Bengal in lower tropospheric levels. Under its influence, light to moderate rainfall accompanied with a thunderstorm and lightning very likely at a few places over Tamil Nadu, Puducherry, Karaikal during 11th to 15th coastal Andhra Pradesh. ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మీరు ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా ఆంధ్రకు 12 నుంచి 14 తారీఖు మధ్య అంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజులు 12 నుంచి 14 వరకు కూడా, అలాగే రాయలసీమకు సంబంధించి 13, 14 తారీఖుల్లో ఇక్కడ మీరు చూస్తే లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. ఎక్కడెక్కడ తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్తో పాటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ఈ ప్రాంతాల్లో కూడా, దాంతోపాటు కేరళ సంబంధించి కూడా చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ కేరళకు సంబంధించి కేరళ బేస్ మాహికి హెవీ రెయిన్ఫాల్ ఇచ్చింది. భారీ వర్షాలకు సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేస్తుందని చెప్పుకోవాలి. కేరళ మాహి డ్యూరింగ్ 13th to 15th January with isolated heavy rainfall likely over తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ డ్యూరింగ్ నెక్స్ట్ 5 days అంటూ కూడా చెబుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ నెక్స్ట్ 5 days అంటూ చెప్పడం ఇక్కడ ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అలర్ట్స్ ఇచ్చిన సిచ్యువేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ రోజు కనుక మీరు గమనిస్తే 12వ తారీఖు 12వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉత్తర కోస్తాంధ్ర అలాగే దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమకు సంబంధించిన కొన్ని ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఈరోజు. కానీ రేపు మీరు గమనిస్తే కనుక పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. దీంతో పాటు మీరు గమనిస్తే 14వ తారీఖున అంటే ఎల్లుండు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తిగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో ఏ జిల్లాలకు సంబంధించి ప్రస్తావించింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తే ప్రకాశం నెల్లూరుకి ఈ రోజు కాదు రేపటి నుంచి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. ఎక్కడెక్కడ ప్రకాశం నెల్లూరుకి సంబంధించి రేపటి నుంచి 3 రోజుల పాటు అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ 2 జిల్లాలే కాదు, ఇటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అలాగే అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలకు సంబంధించి కూడా అటువంటి వర్ష సూచన జారీ చేస్తోంది. కానీ మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా 13వ తారీఖున దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది 14వ తారీఖున 14వ తారీఖున మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది రేపా ఎల్లుండా అనేది 11వ తారీఖు నుంచి 12వ తారీఖు అంటే ఈ రోజు అనుకుందాం. ఇది రేపటికి, ఆ తర్వాత ఎల్లుండికి అంటే 14వ తారీఖు ఎగ్జాక్ట్గా మనం అనుకుంది అది. అంటే 14వ తారీఖున మాత్రం కాస్త ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అలాగే 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. ఆ తర్వాత 15వ తారీఖున ఒకరోజు ముందు ఆ 2 జిల్లాలో చూపిస్తే ఒక రోజు తర్వాత తిరుపతి, చిత్తూరులో కనిపిస్తోంది. కానీ కామన్గా మాత్రం ఈ 4 జిల్లాలు, ఆ 2 జిల్లాలు దాదాపుగా 6 జిల్లాలనే చెప్పుకోవచ్చు. సో ఇటువంటి సినారియో ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఐఎండీకి సంబంధించి ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నా. నార్మల్గానే మనకు కనిపిస్తుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా దాదాపుగా నార్మల్గా ఉన్నప్పటికీ కూడా ఆ ఇంపాక్ట్ ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఆవర్తన ప్రభావం ఉంది అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి
ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. విండి సాయంతో నెక్స్ట్ వచ్చే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఓకే, నేను రైన్స్కి సంబంధించి కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి అనేది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ నేను కాస్త క్లోజ్కి వెళ్తాను. సో దట్ క్లోజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండబోతోంది, ఎప్పుడు ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఈ బ్లూగా ఉంది కదా, మనకు అనిపిస్తుంది ఇక్కడ ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. నెల్లూరు ఎప్పుడు ఇది రేపు 5 గంటల ప్రాంతం నుంచి నెల్లూరు, అలాగే నెల్లూరుతో పాటు ఇటు రాయలసీమకు సంబంధించి మరికొన్ని ప్రాంతాలు తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా 14 తారీఖున ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత 14 దాదాపుగా సాయంత్రం 5 నుంచి ఇంపాక్ట్ తగ్గే అవకాశం ఉందనేది మనం ఈ మ్యాప్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం మనకు ఒకటి క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓకే, మొత్తంగా అయితే మాత్రం ఇటు భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం ఉపరితల ఆవర్తన ప్రభావం అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇటు ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 12, 13, 14 ఈ 3 రోజుల్లో కూడా వర్ష సూచన ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అయితే అది కొన్ని చోట్ల మాత్రం పరిమిత అవకాశం ఉంది, ఆయా ప్రాంతాలకు సంబంధించి, ఆయా జిల్లాలకు సంబంధించి. సో ఇప్పుడు మీ ఏరియాలో మీ ప్రాంతాలు ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ మాకు కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాకు వస్తున్న డేటా అండ్ మాకు అందుతున్న డేటాతో మీరు ఇచ్చిన ఆ రివ్యూని ఒకసారి కొలాబరేట్ చేసుకొని కంపేర్ చేసుకొని నెక్స్ట్ టైం మేము ప్రజెంట్ చేసేటప్పుడు ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది, దాన్ని మనం పరిశీలిస్తున్న అంశాలకు సంబంధించి ఎంత ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి సినారియోస్ ఉన్నాయనేది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం భారత వాతావరణ శాఖ సంక్రాంతికి ఏపీకి వర్ష సూచన జారీ చేస్తుంది. 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. బహుశా ఈ ఆవర్తనం కనుక ఇంకా పెరిగితే అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఉపరితల ప్రభావం అంటోంది. ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే కనుక మళ్ళీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది RTV. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.